ఇక విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సిఐ నాగరాజు అసిస్టెంట్ అశోక్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. అశోక్ లేకపోవడంతో సిట్ పోలీసులు వెనక్కి తిరిగారు. సిఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ వ్యవహారాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని కీలకంగా ఉన్నట్టు గుర్తించారు. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సిఐ నాగరాజు అసిస్టెంట్ అశోక్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. అశోక్ లేకపోవడంతో సిట్ పోలీసులు వెనుదిరిగారు. సిఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ వ్యవహారాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని కీలకంగా ఉన్నట్టు గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రిక సాయికృష్ణ కస్టోడియల్ కేసుకు సంబంధించి సిట్టు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న సిఐ నాగరాజును అరెస్ట్ చేయగా ఇప్పటి వరకు అతను సహకరించిన కానిస్టేబుల్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొన్ని పేర్లను ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు కూడా అనుమానంతో వ్యక్తపరిచారు. ఆ కోణంలో వారి పాత్ర ఎంతవరకు ఉందని అంశాలపై కూడా ఇప్పుడు ఆరా తీస్తా ఉన్నారు. ప్రధానంగా సిఐ నాగరాజు కృష్ణ సిఐగా పనిచేసిన తర్వాత అతను అసిస్టెంట్ గా పనిచేసిన అశోక్ తో పాటు మరో కానిస్టేబుల్ నాని, అదే ప్రైవేట్ వ్యక్తి సురేష్, వీరి ముగ్గురు పాత్ర కీలకంగా ఉందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే విచారణలో కూడా కొంత వారికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అశోక్ ను అదుపులో తీసుకుని విచారించేందుకు నిన్న రాత్రి వారి నివాసానికి వెళ్ళగా అశోక్ ఇంట్లో లేకపోవడంతో సిట్ అధికారులు వెనుదిరిగారు. ఇక నానితో పాటు సురేష్ వీరిద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారించాలని చూస్తా ఉన్నారు. ఇప్పటికే నాని అశోక్ గత కొన్ని రోజులుగా విధులకు కూడా హాజరవటం లేదు. వారు ఎక్కడున్నారనేది కూడా ఇంతవరకు తేలకపోవడంతో ఇప్పుడు వారి ఆచూకీ కోసం గాలిస్తా ఉన్నారు. ఇక నాగరాజుకి ప్రైవేట్ వ్యక్తిగా ఆ పేరు పడిన సురేష్ కు పాత్రకు సంబంధించి కూడా ఇప్పుడు ఆరాధిస్తా ఉన్నారు. అతను కూడా వారు అరెస్ట్ చేస్తే మరి కొంత సమాచారం వస్తుందని కూడా భావిస్తా ఉన్న నేపథ్యంలో వీరు ముగ్గురు ఆచూకీ కోసం ప్రశ్న అయితే గాలిస్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికే విచారించారు. అయితే వారి నుంచి కూడా సరైన సమాచారం రాకపోవడంతో కొంతమంది పోలీసుల సహాయంతో కూడా వారిని అదుపులో తీసుకోవాలని కూడా భావిస్తా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిన్న కోర్టులో కూడా పరిణామాలు చూసాము. తల్లి విజయలక్ష్మి ఆ జ్యుడిషియల్ విచారణ కోర్టు వచ్చిన పిటిషన్ దగ్గర కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు సీసీ కెమెరా ఫుటేజ్ పై కూడా నోటీసులు జారీ చేసి వాటికి సంబంధించిన అంశాలకి ఆధారాలు అలాగే ఆ కోర్టుకు విన్నవించాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన పరిస్థితి. కృష్ణా పోలీస్ స్టేషన్ లో కస్టడీలో జరిగిన తర్వాత ఏం జరిగిందన్న పరిణామాలకు సంబంధించి ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు నాగరాజు సన్నిహితంగా ఉన్న కానిస్టేబుల్ ప్రైవేట్ వ్యక్తి కనుక పట్టుబడితే మరింత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంది. అదే కనుక కృష్ణా పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైన నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడ ఫుటేజీలో రికార్డ్ అయ్యి ఉంది, ఏ అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరించే అవకాశం ఉన్న అంశాలపై కూడా సిట్టు లోతైన విచారణ చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు కానిస్టేబుల్ ను అభిప్రాయిస్తూ విచారించడంతో పాటు అటు సాక్ష్యాధారాలు కూడా సేకరించే పనుల నిమగ్నమని ఈ నెల 29వ తేదీన హైకోర్టులో కూడా ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఈ రోజు అన్ని ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించాలని కూడా ఆ సిట్టు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. విజయచంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.